రాధాకృష్ణాయి ప్రతిరోజు ఉదయం బాబా కోసం అల్పాహారాన్ని సిద్ధం చేసేవారు. అలాగే మధ్యాహ్నం వేళ బాబా ఆమెకు రోటీ ప్రసాదం పంపేవారు. ఆమె బాబా అల్పాహారం కోసం వెన్న, జీడిపప్పు, బాదం పప్పు, లడ్డు, పాలు, పెరుగు వంటి పదార్థాలను తీసుకువచ్చేవారు. బాబా భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని తినడానికి ఆమె ఎంతో ఇష్టపడేవారు. ఆమె దృఢ సంకల్పం, ఖచ్చితమైన స్వభావం కలిగిన మహిళ. ఆవిడ తక్కువ ఎత్తు ఉండేవారు. ఆమె షిరిడీకి వచ్చినప్పుడు సుమారు 25 ఏళ్ల వయసులో ఉండేవారు. ఆమె స్నేహితురాలైన భికుబాయి కూడా తన భర్త మరణం తర్వాత షిరిడీకి వచ్చి బాబా ఆదేశం మేరకు రాధాకృష్ణమాయితో కలిసి ఉండేవారు. రాధాకృష్ణ ఆయి ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని విగ్రహాన్ని తనతో ఉంచుకునేవారు. ఆమె ఆ విగ్రహాన్ని విఠలబావిగా భావించేవారు. బాబా ఆమెను రాధాకృష్ణి లేదా ఆయి అని పిలిచేవారు. ఆమె ఎప్పుడూ చీర కొంగుతో ముఖాన్ని కప్పుకొని కంఘాట్గా కనిపించేవారు. ఆమె ఎప్పుడూ బాబాకు తన ముఖాన్ని చూపించేవారు కాదు. సాయి ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఆమె ఎప్పుడూ అక్కడి మెట్లు ఎక్కేవారు కాదు. బాబా చావడిలో నిద్రించే రోజుల్లో ఆమె ద్వారకామాయికి వెళ్ళి మెట్లపై వెలిగించిన రాతి నూనె దీపాన్ని ఉంచి తిరిగి వచ్చేవారు. బాబా ఆమెకు సమకూర్చే తెల్లని చీరను ధరించడానికే ఆమె ఇష్టపడేవారు. బాబా తనకు లభించిన భిక్ష లేదా నైవేద్యంలో కొంత భాగాన్ని మాధవరావు దేశపాండే ద్వారా ఆమెకు పంపేవారు. ఆమె ఏదో ఒక పూర్వజన్మలో తనతో కలిసి ఉండేవారని బాబా ఒకసారి మాధవరావుతో చెప్పారు.